ఈరోజు మీకోసం మనం ఒక చిన్న రిమైండర్తో స్టార్ట్ చేద్దామండి. ఇంట్లో మనం కూతురిగా, తల్లిగా, కోడలుగా, భార్యగా, అమ్మగా, అలాగే వర్కింగ్ ఉమెన్గా చాలా రోల్స్ మనం ప్లే చేస్తూ ఉంటాం. కానీ మనకంటూ మనం ఎంత టైం తీసుకుంటున్నాం, మన హెల్త్ కేర్ ఎంత మటుకి తీసుకుంటున్నాం, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలండి. అలా అని సెల్ఫ్ కేరింగ్ అంటే పార్లర్కి వెళ్ళి స్పా చేయించుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడమే కాదండి. మనకంటూ ఉన్న టైంలో కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకొని కొంచెం వర్కౌట్ చేస్తూ టైంకి వాటర్ తాగడం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫస్ట్ మనం తీసుకుంటున్న రిమైండర్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మనం లెగ్సిన వెంటనే ఒక గ్లాస్ వాటర్తో మన డేని స్టార్ట్ చేద్దాం. అది మటుకి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇంట్లో పిల్లల్ని, హస్బెండ్ని, అత్తమామల్ని అందరినీ కరెక్ట్గా చూసుకుంటాం కదా, అందులో మనం కూడా ఉండాలి కదా, కరెక్టే కదా. సో రేపటి నుండి పొద్దున్నే ఫస్ట్ వాటర్ తాగడం మటుకి మర్చిపోకండి. సో ఎప్పటిలాగానే మీకోసం చక్కగా ముస్తాబాయ్ వచ్చేసింది. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ అంజప్పర్ చిటినాడ్ చికెన్ కర్రీ మనం తయారు చేస్తున్నాం. దీనికోసం ప్రవీణ గారు రెగ్యులర్గా మనకి మెయిల్స్ చేస్తూ ఉంటారు. ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ అడుగుతారు మీరు, అండ్ టైం తీసుకొని పెద్దగా మెయిల్స్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో స్వప్న, దిస్ ఈస్ ప్రవీణ ఫ్రమ్ USA. నేను మీకు రెసిపీ పంపుతున్నా. మీ షెఫ్స్ని అడిగి అండ్ మీ స్టైల్లో ఇంకా టేస్టీగా ఉండేలాగా అంజప్పర్ చిటినాడ్ చికెన్ కర్రీ చేసి చూపించండి అని ప్రవీణ గారు పంపించారు. సో ప్రవీణ గారు పంపించిన రెసిపీకి ఇంకా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి మేము డిజైన్ చేసామండి. సో ఆ రెసిపీని ఇప్పుడు మనం ముందు తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అంజప్పర్ చిటినాడ్ చికెన్ కర్రీ చేస్తున్నాము. సో కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూడండి. మసాలా దినుసులు, ఇందులో బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, జాజికాయ, జాపత్రి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉంది, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, విత్ బోన్ చికెన్ తీసుకున్నాం. చికెన్ 1/2 కిలో తీసుకున్నాం. దానికి కావాల్సిన మసాలాలు సపరేట్గా చేయాలి, కర్రీ సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలి. పొయ్యి మీద నూనె వేసాను కదా, నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసామనుకోండి, తొందరగా వేగుతాయి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇప్పుడే మనం చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసేయాలి. ఉల్లిపాయలు వేగే లోపల ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఆల్రెడీ ఉప్పు నేను ఉల్లిపాయల్లోనే వేసాను, కొద్దిగా చికెన్కి సాల్ట్ వేస్తున్నాను అంతే. మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. సో చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొంతమంది కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తారు. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసినప్పుడు నేను కొంచెం ముందు తాలింపులో వేస్తానండి. తాలింపులో వేస్తే ఆ రుచి వేరే ఉంటుంది, బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. సో ఇప్పుడు కొద్దిగా తాలింపులో కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తా. మళ్ళీ కర్రీ చేసిన తర్వాత పైన కొత్తిమీర కనిపించకపోతే ఏంటో అదేదో వెల్లితి ఫీల్ ఉంటుంది కదా, మనకి ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. ఈ లోపల మనం చెటినాడు మసాలా తయారు చేసుకుందాం. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా, ఇందులో అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, కొన్ని మిరియాలు, ధనియాలు, సో ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త సాజీరా,
కొద్దిగా జీలకర్ర, ఇంకా కొంచెం సోంపు, ఇందులోనే కాస్త జీడిపప్పు కూడా వేస్తున్నాను. లైట్గా వేడి తగిలితే బాగుంటుంది. జీడిపప్పు వేయడం వల్ల కమ్మదనంతో పాటు చిక్కదనం కూడా వస్తుంది, గ్రేవీ థిక్గా వస్తుంది, టేస్ట్ ఆటోమేటిక్గా జీడిపప్పుతో బాగుంటుంది. ఆల్రెడీ స్వప్న మనం చెట్టినాడు చేసేసాం కదా, చెట్టినాడు మసాలా చాలాసార్లు చూపించావు అంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చెట్టినాడు మసాలా నేను చూపించానండి. సో ఇప్పుడు మనం చేస్తుంది పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నామండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూరలు చూస్తే కమ్మగా అలాగే థిక్గా మంచి గ్రేవీతో వస్తాయి. పీసెస్ తక్కువ ఇస్తారు, గ్రేవీ ఎక్కువ ఇస్తారు. సో ఆ స్టైల్లో రావాలి అంటే సేమ్ కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసి చేస్తే రిచ్నెస్తో పాటు టేస్ట్ కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట. సో మసాలాకు కావాల్సినవన్నీ వేయించేసాను. కాస్త చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి. సో ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేస్తున్నాం. ఆల్రెడీ నేను చికెన్లో పసుపు వేసేసాను, అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత వెంటనే మనం టమాటాలు వేసుకుంటున్నాం. టమాటాలు చక్కగా మగ్గాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. సో మరి టమాటాలు మగ్గే లోపల ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, మిక్సీ జార్లో వేద్దాం. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మసాలా దినుసులన్నీ చక్కగా వేయించుకున్నాం కదా, దీన్ని ఫైన్ పౌడర్ చేసేయాలి. వాటర్ అవసరం లేదు, జస్ట్ ఫైన్ పౌడర్ చేస్తే సరిపోతుంది. మసాలాని చక్కగా పౌడర్ చేసుకోవాలి. గుమగుమలాడిపోతుందండి. ఏదైనా సరే మనం వేసే మసాలాతోనే రుచి కదండి. ఇదైతే అదిరిపోయే చెట్టినాడు మసాలా. ఈ మసాలాని మీరు రెడీ చేసుకొని మీ ఇష్టం, ఇంకా మటన్లో వేసుకుంటారో, చికెన్లో వేసుకుంటారో, పన్నీర్లో వేసుకుంటారో, మష్రూమ్లో వేసుకుంటారో, వంకాయలో వేసుకుంటారో, ఇందులో వేసినా కూడా బాగుంటుంది. కాకపోతే వెజ్ వండేటప్పుడు కొంచెం వేసుకోండి, నాన్ వెజ్లో ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇక్కడ టమాటాలు చక్కగా మగ్గాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న చికెన్ ఉల్లిపాయలతో పాటు వేసేసి బాగా మగ్గనివ్వాలి. 40-50% ఉడికిన తర్వాత అప్పుడు మనం చెట్టినాడు మసాలాని యాడ్ చేద్దాం. దీని మీద నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది మగ్గడానికి మనకి ఈజీగా 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. చికెన్ ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కాస్త నీళ్లు యాడ్ చేసుకోవాలి. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు, లేదంటే కాస్త తక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు కంప్లీట్గా మాకు చెట్టినాడు ఫ్రైయే రిచ్ ఫ్రై లాగా కావాలి అంటే వాటర్ వేయకుండా మసాలా వేసేసి ఇంకా మూత పెట్టకుండా ఓపెన్గా కుక్ చేసుకుంటే ఫ్రై కూడా అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేస్తున్నాం. ఈ మసాలా వేయగానే మన ఇంట్లో కాదు, ఇటుపక్క వాళ్ళ ఇంట్లో, అటుపక్క వాళ్ళ ఇంట్లో, ఎదురింట్లో, అందరింట్లో అసలు గుమాయించే సువాసన అదిరిపోతుంది అనమాట. సో మసాలా వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మసాలా వేసేసాం అనుకోండి మరీ ఎక్కువ ఘాటైనా కూడా తినలేం కదా. సో చూసుకొని మనం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చెట్టినాడు మసాలా ఉంది కదా, ఈ మసాలాని మీరు ఎప్పుడైనా మసాలా పప్పు తయారు చేసుకున్నారండి, కందిపప్పుతో చేసుకోవచ్చు, శనగపప్పుతో చేసినప్పుడు బాగుంటుంది. ఏం లేదు, ఫస్ట్ కందిపప్పు అయినా శనగపప్పునైనా ఒక 2 గంటలు నానబెట్టేసుకోండి. పప్పు చక్కగా నానుతుంది కదా. తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసిన తర్వాత కాస్త పసుపు, నానబెట్టుకున్న పప్పును కూడా అందులో వేసేయండి. పప్పు కాస్త ఉడికిన తర్వాత ఈ మసాలాని కాస్త యాడ్ చేసి దగ్గరగా వచ్చిందనుకోండి మంచి మసాలా పప్పు. ఉల్లిపాయలు మటుకు ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు 2 వేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ నేను మీకు క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి ఏం పర్లేదు, చిన్న మెయిల్ పెట్టేయండి, మాకు ఈ రెసిపీ కావాలి, ఈ రెసిపీ మీరు చేసి చూపించండి, అప్పుడు తయారు చేస్తాము అంటే మసాలా పప్పు చెట్టినాడు మసాలా దాల్ నేను తయారు చేసి చూపిస్తాను. అడ్రస్ కావాలా, మా మెయిల్ ఐడి కింద కనిపిస్తుంది, నోట్ చేసుకోండి. మీరు అడిగిన రెసిపీస్ అన్నీ హ్యాపీగా మేము చేసి చూపిస్తాం. మీకోసం ఉంది, మీకోసం. సో ఇప్పుడు ఈ కర్రీ కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు, చెట్టినాడు చికెన్ కర్రీ దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేస్తే గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కూర రెడీ అయింది అని ఎలా తెలియాలి అంటే పైన మనకి ఆయిల్ తేలుతుంది చూసారా, ఇలా నూనె తేలడం స్టార్ట్ అయినప్పటి నుండి మీరు ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూడండి కొంచెం ఇగురు ఉంది, గ్రేవీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు చపాతీతో తినాలి అన్నా, బగారన్నంతో మెయిన్గా తినాలి అంటే మనకి ఇలా గ్రేవీ కావాలి. అసలు అన్నిటికన్నా బెస్ట్ టేస్ట్ అంటే లచ్చా పరాటాతో తింటే, కేరళ పరాటాతో తింటే అయితే అసలు
అదిరిపోతుంది అనమాట. ఇలా నాకు అవి చెప్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మటుకి మీకు నచ్చినట్టుగా థిక్గా కావాలి అంటే ఇంకా కొంచెం ఉడికించుకోండి, లేదా కాస్త పల్చగా కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఎక్కువ మసాలా వేసి కాస్త ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసుకుంటే ఈరోజు మధ్యాహ్నం తినొచ్చు, నైట్ తినొచ్చు, రేపు మధ్యాహ్నం కూడా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఏం పాడవదు. బౌల్లోకి తీసేసుకోవడం. హోటల్లో కూడా ఇలాంటి బౌల్స్లోనే వేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు కదా, మనం ఇంట్లో కూడా అలాగే వేసుకున్నాం. ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునే గిన్నెలు ఉంటాయి కదా, అంటే మనం సర్వ్ చేసుకునే బౌల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మంచి స్టైలిష్గా ఉన్నవి, అలానే డెలికేట్గా ఉన్నవి తెచ్చుకోకండి. ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్గా వాడేవి ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నవి తెచ్చుకుంటే చాలా రోజులు మన్నుతాయి అన్నమాట. పైనుండి సో ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. సింపుల్ గార్నిష్ అండి, పెద్ద గార్నిష్ ఏం అవసరం లేదు. అంజప్పర్ చెటినాడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి, సింపుల్గా చేసేసాం కదా. సో మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను పెట్టేసుకుంటాను. అంజప్పర్ చెటినాడు చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు చికెన్ లో నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇది వేగే లోపల మసాలా తయారు చేసుకుందాం. పాన్ లో అనాస పువ్వు, యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత సాజీరా, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి జీడిపప్పు చక్కగా వేగిన తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి 40 నుండి 50% ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మనం తయారు చేసుకున్న మసాలా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన అంజప్పర్ చెటినాడు చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సెకండ్ మెయిల్ చూద్దామండి. స్టైర్ ఫ్రైడ్ వాటర్ చెస్నట్స్ ఈ రోజు మనం తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది శిరీష గారు, విజయవాడ నుండి. హాయ్ స్వప్నక్క, నా పేరు శిరీష, నేను విజయవాడ నుండి మెయిల్ చేస్తున్నా. వాటర్ చెస్నట్స్ మనకి రేర్ గా దొరుకుతాయి, కానీ ఇప్పుడు కొన్ని మార్కెట్స్ లో అవైలబుల్ ఉన్నాయి. చాలా తక్కువగా కుక్ చేస్తారు ఈ డిష్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకోసంలో వాటర్ చెస్నట్స్ని ప్రిపేర్ చేసి చూపించండి అని చెప్పేసి మనకి శిరీష మెయిల్ రాశారు. అసలు చెస్నట్స్ ఈ మధ్యనే నేను తినడం స్టార్ట్ చేశాను అండి. మొన్న యూరప్కి వెళ్ళాను కదా, అక్కడ ఇటలీలో అయితే చెస్నట్స్ మనకి ఈవినింగ్ టైంలో పల్లి బఠానీ అమ్ముతూ ఉంటారు కదా, చాట్ చేస్తూ ఉంటారు. అలా వేడిగా అప్పటికప్పుడు మంచి ఫ్రై చేసి ఇచ్చారు. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది తినడం వల్ల చలికాలంలో చలి దేశాల్లో ఎక్కువగా ఏంటి అంటే ఈవినింగ్ టైంలో వేడికి తినడం వల్ల బాడీలో హీట్ని క్రియేట్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫైబర్తో పాటు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా చెస్నట్స్లో చాలా ఉంటాయి. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మనం వాటర్ చెస్నట్స్ తయారు చేస్తున్నాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం స్టిర్ ఫ్రైడ్ వాటర్ చెస్నట్స్ చేస్తున్నాము. వాటర్ చెస్నట్స్ అంటే సింగాడా అని మనకి సీజన్లో దొరుకుతాయండి, చలికాలంలో వస్తాయన్నమాట. చూడడానికి నల్లగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి దొరుకుతున్నాయి. తోపుడు బండి మీద ఇలా పెడతారనమాట, కుప్పలాగా పెడతారు. చూస్తే ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి ఏంటి అని చాలా మందికి తెలీదు. వాటిని సింగాడా అని తెలుగులో అంటారనమాట. ఇవి మన దగ్గర అయితే ఉండవు. గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ నుండే మన దగ్గరకు వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా అయితే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. బాయిల్ చేసిన లేదా కాల్చిన పైనంతా నల్లగా ఉంటుంది. పొట్టు తీసుకొని మనం తీగలు ఎలా తింటాం అలా తినడమే. చాలా టేస్టీగా పిండిగా ఉంటాయి అన్నమాట. సో మనకి అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ దాంట్లో ఎక్కువ మనకి ఫైబర్ ఉంటుంది. సో కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. వాటర్ చెస్నట్స్, లోపల గింజలు తీసేసిన టమాటా తొక్కలు కట్ చేసుకున్నాను, టమాటా పీసెస్ అన్నమాట. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ పార్ట్ కూడా తీసుకున్నాను. రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, జీడిపప్పు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చక్కెర, నువ్వులు, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్ మనం తీసుకున్నాం. సో ఈ ప్యాన్ని నేను షిఫ్ట్ చేసి ఫస్ట్ క్యారమిల్ చేసేద్దాం. ఈ లోపల ఈ ప్యాన్ కూడా వేడెక్కుతుంది. అండ్ క్యారమిల్ చేసుకునేటప్పుడు ప్యాన్ ఫస్ట్ వేడిగా అయిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి. క్యారమిల్ మనం షుగర్తో చేయొచ్చు, బ్రౌన్ షుగర్తో చేయొచ్చు, బెల్లంతో కూడా మనం క్యారమిల్ తయారు చేసుకోవచ్చు. చక్కెరని ఇలా పల్చగా పరుచుకోవాలి.
క్యారమిల్ మంచి బ్రౌనిష్ కలర్లో గ్లాసీగా ఉంటుందండి. అది కరెక్ట్ టైంకి స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం ఎక్కువ ఉంచినా సరే బ్రౌన్ అయిపోతే మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కలపచ్చు. ఒకసారి ప్యాన్ వేడైందంటే తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మంట తగ్గించేసి ఇందులో మనం నువ్వులు వేసేస్తున్నాం. కొంచెం మాడినా కూడా క్యారమిల్ టేస్ట్ మారిపోతుంది. పక్కకు తీసుకొని కొంచెం నువ్వులు క్యారమిల్లో వేగిపోతున్నాయి చూడండి, చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇందులో కాస్త నీళ్ళు వేసేసాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒకసారి కలిపితే క్యారమిల్ మళ్ళీ కొంచెం ఆ లిక్విడ్ ఫామ్ అవుతుంది. కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తాం. సగం టీ స్పూన్ యాడ్ చేశాను. కాస్త వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, అలాగే లైట్ సోయా సాస్. ఇందులో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది, సో అందుకే నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. ఇప్పుడు ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకుంటాం. స్టీర్ ఫ్రైకి ఎప్పుడు తక్కువ నూనె. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాం. మాడకుండా కొంచెం లైట్గా వేడవుతున్నప్పుడే అల్లం కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, అలాగే జీడిపప్పు వేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ ఉంటే రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఎల్లో గ్రీన్ రెండు లేకపోతే ఏదైనా ఒకటి ఉన్నా సరే వేసుకోవచ్చు. లోపల గింజలు రాకుండా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కింద పార్ట్ ఉంటుంది కదా వైట్, అవి వేసాను. అలాగే టమాటాలు, వాటర్ చెస్ట్నట్స్ ఇందులో వేసేస్తున్నా. సో ఇవి వేసిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సాస్ ఉంది కదా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కాస్త కొత్తిమీర, ఇక్కడ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, మళ్ళీ గార్నిష్ వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు ఇంకా లాస్ట్లో మొత్తం ఈ సాస్ అంతా ఇందులో వేసేయాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అద్దరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టలేరు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకోవడం. మీరు ఒక్క ప్లేట్ బయట రెస్టారెంట్లో తినాలి అంటే 300 to 400 ఉంటుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేయకుండా అక్కడక్కడ కనిపిస్తే సరిపోతుంది. స్టీర్ ఫ్రైడ్ వాటర్ చెస్ట్నట్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న అంజప్పర్ చెటినాడు చికెన్ కర్రీ కూడా తెచ్చుకుందాం. స్టీర్ ఫ్రైడ్ వాటర్ చెస్ట్నట్స్ తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న పాన్ లో చక్కెర వేసుకొని క్యారమిల్ అయిన తర్వాత నువ్వులు వేసి కాస్త వేగిన తర్వాత వాటర్ పోసి పల్చగా చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, సోయా సాస్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ లో కాస్త నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం
ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు జీడిపప్పు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉల్లిపాయ ముక్కల్ని, టమాటాలు, వాటర్ చెస్ట్నట్స్ వేసి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న సాస్ ని అందులో వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుని కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టిర్ ఫ్రైడ్ వాటర్ చెస్ట్నట్స్ రెడీ అవుతాయి. ఒక వెజ్, ఒక నాన్ వెజ్. మీకోసంలో ఎవ్రీడే ఒక వెజ్ రెసిపీ, ఒక నాన్ వెజ్ రెసిపీ రెండు చేస్తాం కదండి. మీకు వెజ్ కావాలి అన్నా, నాన్ వెజ్ కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ రెసిపీస్ అయినా సరే మేము చేసి చూపిస్తాం. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక మెయిల్ పంపిస్తే సరిపోతుంది. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటివరకు మీకోసం చూస్తూ ఉండండి. చేసిన వంటకాలన్నీ ట్రై చేయండి, బాగా తినండి, హెల్తీగా ఉండండి. చలో మరి, బాయ్.